నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఈ మధ్య ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ సినిమా పేరు గంగా శంకర్. ఇది గాంజాయి మీద ఎక్కువ ఇతివృత్తంతో ఉంది. అంతా షూటింగ్ పార్ట్ అయిపోయింది. సెన్సార్ బోర్డుకు కూడా వెళ్ళింది. కానీ సెన్సార్ బోర్డులో ఇక్కడ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, యాంటీ డ్రగ్ ఏజెన్సీ ఈ సినిమా టైటిల్ మీద అబ్జెక్షన్ రైజ్ చేసింది. ఈ సినిమా టైటిల్ ఉంటే మాత్రం రిలీజ్ చేయడానికి వీల్లేదు, ఇది సంఘ వ్యతిరేకుల శక్తికి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది, కాబట్టి ఈ టైటిల్ మార్చేదాకా దీన్ని రిలీజ్ చేయడానికి వీల్లేదని సెన్సార్ బోర్డుకి తమ అబ్జెక్షన్ను పెట్టుకున్నారు. ఇది ఆగిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ఇట్లా సినిమా టైటిల్ మార్చకపోతే మాత్రం సినిమా రిలీజ్ కాదు అని అనిపిస్తోంది అని అందరూ అనుకుంటున్నారు. కనీసము సంఘాన్ని చూసి, సమాజాన్ని చూసి, ప్రజల్ని చూసి ఇట్లాంటి సినిమాలు కొంచెం ఆలోచించి తీయాలి. లేకపోతే కోట్లు ఇన్వెస్ట్ చేసిన సినిమా గాల్లో వెళ్ళిపోతే నిర్మాత, ఆ తర్వాత డైరెక్టరు, అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఏమవ్వాలి? ఇటువంటి కథలు తీసేటప్పుడు సంఘం మీద ఎటువంటి వ్యతిరేక భావన ఉంటుందో సినిమా ప్రొడ్యూసర్ కూడా ఆలోచించాలని దీన్ని బట్టి మనకి తెలుస్తోంది.